ఓకే అండి, ఈ వీడియోలో షార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. షార్ట్ హ్యాండ్స్ కట్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే 4 ఫోల్డ్స్ పెట్టుకోండి. నేనైతే 2 ఫోల్డ్సే పెట్టాను, మీరైతే 4 ఫోల్డ్స్ పెట్టుకోండి. ఈ 4 ఫోల్డ్స్ అనేసరికి ఇగోండి మేడం, ఇలా పెట్టేసుకోవాలి. మీకు 4 ఫోల్డ్స్ అంటే ఎలాగో తెలియకపోవచ్చు. ఇలాగా 4 ఫోల్డ్స్ అంటే 2 హ్యాండ్స్ కట్ చేయాలి కాబట్టి 4 ఫోల్డ్స్ పెట్టేసుకోండి. కానీ నేనైతే కటింగ్కి అవైలబిలిటీ కోసం నేనేం చేస్తున్నానంటే 2 హ్యాండ్స్ అంటే 2 ఫోల్డ్స్ మాత్రమే పెట్టేసుకున్నానంటే అంటే ఒక్క హ్యాండ్ కిందకే వస్తుంది. సో ఇప్పుడు కటింగ్ చేసుకోవడానికి మేడం ఫస్ట్ హ్యాండ్ పొడవును మెజర్ చేయాలి. షార్ట్ హ్యాండ్స్ అంటే ఎంత చెప్పానండి, 5 ఇంచెస్ బిలో కదా. నేనైతే ఒక 4.5 ఇంచెస్ వరకు కూడా హైట్ తీసేసుకున్నామండి. 4.5 ఇంచెస్ అనేది హ్యాండ్ పొడవు ఉండేటప్పుడు ఏ హ్యాండ్స్ అంటే అవి షార్ట్ హ్యాండ్సే కదా. సో షార్ట్ హ్యాండ్స్ కింద తీసేసుకొని ఇదిగోండి మేడం, ఇలాగ ఈ హ్యాండ్ పొడవు ఎక్కడైతే తీసేసుకున్నారో అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసేసుకున్న వెంటనే హ్యాండ్ లూజ్ మెజర్ చేయండి. ఒకవేళ హ్యాండ్ లూజ్ ఒక 5 ఇంచెస్ ఉందనుకోండి, సో 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి. అలాగే 5 ఇంచెస్కి ఎక్స్ట్రా లూజ్ ఉండాలి కదా ఖర్చుల కోసం, సో 1.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసేసుకొని కొంచెం క్రాస్గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనండి, కొంచెం క్రాస్గా ఒక లైన్ డ్రా చేయండి. సో ఇప్పుడు హ్యాండ్స్ హైట్ తీసేసుకున్నాం, లూజ్ తీసేసుకున్నాం. థర్డ్ ఇంపార్టెంట్ ఏమిటండి, చంక డౌన్. చంక డౌన్ అంటే ఆర్మ్ డౌన్. ఎప్పుడూ కూడా హ్యాండ్ పొడవు నుంచి పై నుంచి కిందకి మెజర్ చేయాలి. ఫస్ట్ పాయింట్ పై నుంచి కిందకి మెజర్ చేయాలి. అలాగే ఎంత మెజర్ చేయాలి అంటే మేడం, షార్ట్ హ్యాండ్స్ ఎవరికైనా సరే హ్యాండ్ పొడవు ఎంతైతే తీసుకున్నారో అందులో సగం, ఇప్పుడు 4.5 తీసుకున్నాం కదా, 4.5లో సగం ఎంతండి, 2.5. ఆ 2.5 ఇంచుల్ని పై నుంచి కిందకి మెజర్ చేయాలి. చంక డౌన్ని పై నుంచి కిందకి మెజర్ చేయాలి. మేడం ఎక్కడ చేయాలి, ఇగోండి ఈ వేస్ట్ లూజ్ తీసుకున్నాం కదా, ఈ వేస్ట్ లూజ్ గ్యాప్లో మాత్రమే మీరు హ్యాండ్ చంక డౌన్ మెజర్ చేయాలి. ఈ వేస్ట్ లూజ్లో మాత్రమే, ఇక్కడ తీసేయడం కాదు. ఈ 2 లూజుల గ్యాప్లో మధ్యలో మాత్రమే హ్యాండ్ డౌన్ చంక డౌన్ని మెజర్ చేయాలి. ఇగోండి మేడం, ఇక్కడ ఒక్కసారి చంక డౌన్ ఎంతండి, 2.5 దగ్గర ఇలా మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకేనా, ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు చంక డౌన్ మార్క్ చేసేసాం, హ్యాండ్ పొడవు మార్క్ చేస్తాం, లూజ్ చేస్తాం. మేడం కర్వ్ ఎక్కడ తిప్పాలి, ఎలా తిప్పాలి, కర్వ్ కోసం ఇగోండి మేడం, ఈ క్లోజింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచు వరకు కూడా మార్క్ చేసేసుకోండి. క్లోజింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసేసుకొని ఈ 1.5 ఇంచ్ దగ్గర నుంచి ఇలా కర్వ్ తీసుకొచ్చి మనం చంక డౌన్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ చంక డౌన్లో కలిపేయాలండి. ఓకేనండి, కానీ ఇక్కడ మీరు ఇక్కడ చిన్న మోడిఫికేషన్ ఏంటంటే ఇగోండి మనం ఈ చంక డౌన్ లూజ్లో ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఇది షార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకునే విధానం అండి. ఒక్కసారి నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఇది షార్ట్ హ్యాండ్స్ అండి. ఓకేనా, ఇప్పుడు ఈ షార్ట్ హ్యాండ్స్కి లోతులు తీయాలి కదా మేడం. షార్ట్ హ్యాండ్స్కి లోతులు తీయాలనుకుంటే మేడం, లోతు ఏ హ్యాండ్కైనా సరే ఒకవైపే తీయాలి, ఇటు లేకపోతే ఎటువైపు అయినా ఒకవైపే తీయాలి. కానీ నేనైతే ఇగోండి ఇక్కడ సెంటర్కి ముందు మార్క్ చేసేసుకోండి, యువతల వైపు హ్యాండ్కి లోతు తీస్తున్నాను. సో లోతు తీయడం కోసం సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ పట్టేసుకొని 1 ఇంచ్కి ముందు మార్క్ చేసేయండి మేడం. 1 ఇంచ్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ 1 ఇంచ్ మార్క్ దగ్గర నుంచి ఈ లూజ్ ఉంది కదా, హ్యాండ్ లూజ్ వరకు టేప్ పెట్టి ఇలాగ మెజర్ చేయండి. ఈ మధ్యన గ్యాప్ ఎంత ఉందో కొలవండి. ఎంత ఉంది, 4.5, ఇంకా 2 ఇంచెస్ 2 లైన్స్ ఉంది. సో ఇదంతా కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ముందు చిన్న టక్ పెట్టేసుకొని ఈ టక్ని ఇక్కడ వరకు కూడా ఇలా ఫోల్డ్ చేసేయండి. టేప్తో మెజర్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇలా మెజర్ చేసి ఇక్కడ మార్క్ చేసేయండి. సో ఇక్కడ మార్క్ చేసేసిన తర్వాత ఈ సెంటర్ పాయింట్ దగ్గర లోతు తీయాలి మేడం. చిన్న సైజు వాళ్ళు అంటే అందరికీ తెలిసిందే కదా, 24 నుంచి 30 ఇంచెస్ ఎవరు ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళు. సో చిన్న సైజు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే 1/2 ఇంచ్ లెంత్ తీస్తారండి, 1/2 ఇంచ్ తీస్తారు. అదే పెద్ద సైజు వాళ్ళు అంటే 38, 40, 42 అప్ టు ఎవరున్న వాళ్ళైనా సరే ఈ లైన్ని ఒక 3/4 ఇంచ్ వరకు కూడా ఈ లైన్ మెజర్ చేస్తారు. సో ఇది చిన్న సైజు వాళ్ళకి 1/2 ఇంచ్, పెద్ద వాళ్ళకి 3/4 ఇంచ్ తీసేసుకొని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేయాలి. తీసుకొచ్చి దీనికి కలపాలి. అలాగే దీన్ని తీసుకొచ్చి మనం ఏదైతే మార్క్ తీసుకున్నామో దీంట్లో కలపాలి. సో ఇది లోతు అండి. లోతులు ఏ హ్యాండ్స్కైనా ఒక్కటే మేడం, లోతులు ఏ హ్యాండ్స్కైనా ఒక్కటే విధానం.
ఇది లోతు తీసుకోవడం. ఓకేనా, ఇలాగ.